ఇంత స్థాయిలో భూకంపం ఎఫెక్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం సార్. ఇంతకుముందు నేను కాకినాడలో ఒక అపార్ట్మెంట్లో ఉండగా అది ఊగింది, కానీ అంతల్లో రాలేదు. కానీ నాకు మాత్రం ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. సో రాజు, ఇది మొత్తం మీద ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న అనుభవం. ఎందుకంటే భూకంపం యొక్క ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండడంతో వాళ్ళు తీవ్ర ఆందోళన చెందడం కూడా జరిగింది. ఇటు రూమ్లలో ఉన్న వాళ్ళు కట్టుబాట్లతోటి బయటకు పరిగెత్తి రావడం జరిగింది. క్యాంటీన్లలో భోజనం చేస్తున్న వాళ్ళు కూడా భోజనాన్ని వదిలేసి కూడా బయటకు పరిగెత్తుకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే మొదటిసారికి రెండోసారికి మధ్య 15 నిమిషాల తేడాలోనే రెండోసారి భూకంపం వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేల్ పైన 6.0గా కూడా నమోదైంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో దీని యొక్క ప్రభావం ఉంది, ఎక్కడైనా హ్యూజ్ హ్యూమన్ లాస్ అనేది కూడా జరిగిందా లేదా అనేది కూడా చూస్తున్నారు. అయితే నేపాల్లో సమాచార వ్యవస్థ అనేది కరెక్ట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు స్పందించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడడానికి మన ప్రైమ్ మినిస్టర్ ప్రయత్నం చేస్తే లైన్స్ కూడా దొరకని పరిస్థితి అనేది కూడా ఉందంటే అక్కడ సమాచార కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఎంత దారుణంగా దెబ్బతిన్నది అనేది కూడా ప్రస్తుతం మనం గమనించవచ్చు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. దేశంలో పలు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి విఠల్ మూర్తి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు నమస్తే అండి. మనం చూసాం ఇవాళ ఉదయం 11:40 దేశంలో చాలా ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.5గా సుమారుగా నమోదైందని చెప్పి మనకి సమాచారం అయితే వస్తుంది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్లో లాగరిథమిక్ గా ఉంటుందండి. 6 పైన వచ్చిన దాంట్లో అంతట్లోనూ చాలా నష్టం ఉంటుంది. అటువంటిది 7.5 అయింది. దాని సెంటర్ నేపాల్లో ఎక్కడ ఉంటుందని యుఎస్జిఎస్ దాని ప్రకారం చూసినట్టయితే అక్కడ వస్తోంది. తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రదేశంలో ఇది ఇట్లాంటి ప్రకంపనలు రావటం అనేటువంటిది అరుదండి. కానీ ఇక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ గా చాలా అవుతోంది. మనం గ్యాస్ బాగా తీసేస్తున్నాం. అందువల్ల ఇక్కడ కూడా అటువంటి ప్రకంపనలు రావటం అంటే ఇది సెస్మిక్ జోన్ లో, డేంజరస్ సెస్మిక్ జోన్ లో లేనప్పటికీ ఇక్కడ బాగా వస్తున్నాయండి. హలో మూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మనం కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ రెండోసారి కూడా రావడం జరిగింది. అది వేరైనటువంటి ఇన్సిడెంట్ అంటే సాధారణంగా 7 కంటే ఎక్కువ వచ్చినప్పుడు సెకండరీవి కొన్ని వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తామండి. కానీ చాలా తక్కువ వ్యవధిలో 6 ఉండేటట్టుగా రిక్టర్ స్కేల్ మీద అంత ఇది రావటం అనేటువంటిది కూడా అరుదేనండి. అందుకుని మళ్ళీ ఇంకా కొన్ని కూడా రావచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. అందుకుని ప్రిపేర్ అయి ఉండాలి. దీనికి ప్రిపేర్డ్నెస్ కి న్యాచురల్ హెజార్డ్స్ ప్రిపేర్డ్నెస్ అని ఒకటి ఉందండి. అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బిల్డింగ్స్ లో నుంచి బయటికి రావాలి, ఎక్కువ ఎత్తులేని బిల్డింగ్స్ లో ఉండాలి, ఆ బిల్డింగ్ లో లాస్ట్ అదే ఒక భూగర్భంలోకి వెళ్ళిపోగలిగితే బాగుంటుంది, అక్కడ ఎక్కువ ఫర్నిచర్ ఉండకూడదు, ఇటువంటివన్నీ కూడా ముందర అటు డ్రిల్ లాగా ఉంటుందండి. ఇది ఒక యుఎస్జిఎస్ లో ఈజీగా తెలుస్తాయి ఇటువంటివి. అవి అందరికీ తెలియజెప్పటం అనేటువంటిది మన విధేయమోనండి. ఇప్పుడు ఇమీడియట్ గా ఈ టెలివిజన్ మాధ్యమంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇటువంటి భూకంపం వచ్చినప్పుడు తీసుకోవలసినటువంటి ప్రికాషన్స్ ఏమిటి అనేటువంటి దాని మీద చాలా ఎక్కువగా శ్రద్ధ వహించాలండి. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే దీని యొక్క లాస్ ఆఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది అనేటువంటిది. లాస్ట్ ప్రాపర్టీ కొంతవరకు అవాయిడ్ చేయలేమేమోనండి. 8 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మేడలు కూడా కొన్ని బీటలు ఇచ్చి పడిపోయే అవకాశం ఉంది. దాన్ని మనం ఏమీ అవాయిడ్ చేయలేము. కానీ 6 కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రం మేడలకి ఆస్తి నష్టం కాదు, కానీ జాగ్రత్తగా ఉన్నట్టయితే ప్రాణ నష్టం ఉండదండి. ఎప్పుడైనా సరే సరైన ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ప్రాణ నష్టం ఉండదు. అలాగే మూర్తి గారు మనం చూసాం, 2 సార్లు చూసాం. ఇంకా సాయంత్రం లోపు ఇంకా మరిన్ని సార్లు వచ్చే అవకాశం ఉందని కూడా మీరే చెప్తున్నారు. అవునండి. సో ఏ ప్రాంతాల్లో మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, ఇంకా పక్క రాష్ట్రాల్లో ఇంకెక్కడెక్కడ వచ్చే అవకాశం ఉందంటారు? నేను అనుకోవటం అండి, ఈ సెస్మిక్ జోన్ లో చాలా ససెప్టబుల్ జోన్ ఏమిటి అంటే ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అండి, శివాలిక్స్. ఆ
శివాలిక్స్ దగ్గర వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి, ఎక్కువ మాటలు. ఆ ప్లేట్స్ యొక్క కదలిక అక్కడ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ అలాంటి చోట్ల వచ్చేటువంటి సెకండరీ కొంచెం తక్కువ ఉంటాయి కనుక, 5, 4, 3 అలా ఉంటాయి కనుక దానివల్ల వచ్చే నష్టం తక్కువ ఉంటుంది. అలాగే మన దగ్గర తక్కువ ఉంటుంది, ఓకే. అది మిగతా రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, కావచ్చు, బీహార్ల దగ్గరను ఉత్తరాఖండ్ లోను ఎక్కువ ఉంటుందండి. అంటే హిమాలయ దగ్గరకు వస్తుందండి, అందులో ఎక్కువగా ఉంటాయండి. అంటే 7.5 కంటే తీవ్రత ఈసారి వస్తే గనక పక్క రాష్ట్రాలకు సంబంధించి 7.5 కంటే ఎక్కువ వస్తుందంటారా, లేకపోతే అంతకంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది? ఎలా ఉండదు? ఇప్పుడు కూడా ప్రైమరీ వచ్చిన దానికంటే సెకండరీగా వచ్చినటువంటి తక్కువే ఉంటాయి. కానీ ఎప్పుడైతే అది 5 కంటే 6 కంటే ఎక్కువగా ఉంటాయో కొంత నష్టం వస్తుంది. అందువల్ల అక్కడ 6 వచ్చేటువంటి అవకాశం ఉంది. సెకండరీ 6 వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు సెకండరీగా వచ్చిన దాన్ని ఆల్రెడీ వాళ్ళు చెబుతున్నారండి 6 వచ్చిందని రిక్టర్ స్కేల్ మీద. ఈసారి వచ్చింది ఇంకా తక్కువ ఉంటుందండి. కానీ అక్కడ మాత్రం బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ చాలా ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. అలాగే దీంతో అంటే ముఖ్యంగా భూకంపాలు అనేవి ఏ కాలం అంటే ప్రస్తుతం మనకి వేసవికాలం నడుస్తుంది, వేసవికాలంలోనే ఎక్కువ వస్తాయంటారా, లేకపోతే సీజన్తో సంబంధం లేకుండా? డిసెంబర్ లో సుమిత్రా దీవుల్లో వచ్చినటువంటి భూకంపం 2004లో చాలా పెద్దదండి. రిక్టర్ స్కేల్ లో మాక్సిమం వెళ్ళిపోయింది అనమాట. దాని వల్లనే సునామీ వచ్చింది. ఈ భూకంపం సముద్ర గర్భంలో వస్తే దాని వల్ల సునామీలు వస్తాయండి. సునామీ కాబట్టి సునామీలకి భూకంపాలకి కూడా సంబంధం ఉంది. కానీ ఇక్కడ సముద్రంతో అంత లేదు గనక ఇక్కడ సునామీలు వచ్చేటువంటి అవకాశం లేదండి. వచ్చేటువంటి సెకండరీ, టెర్షియరీ కూడా అవి తక్కువ ఉంటాయి ప్రైమరీ కంటే. అందువల్ల ఈసారి ప్రాణ నష్టం, ధన నష్టం మనకేమీ ఉండదు, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. దీనికి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండటం అనేటువంటి చాలా అవసరం అండి. మనం ఎక్కువగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ తీసి మినరల్స్ కానీ ఆయిల్ కానీ ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు అక్కడ ఈ కదలికలు, ప్లేట్స్ కదలటం అనేటువంటిది జరుగుతుంది, భూకంపం రావటం ఉంటుంది. క్వైనా డ్యామ్ దగ్గర వచ్చిన తర్వాతే చాలా మంది ఎన్విరాన్మెంటల్ గా కూడా ఎర్త్క్వేక్స్ వస్తాయి అని నిర్ధారించడం జరిగిందండి. అంతకు ముందర ఇదంతా చాలా సేఫ్ జోన్ అని అనుకున్నారు. మరి అలాంటి సేఫ్ జోన్ లో కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా. అవునండి. ఏదైనా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ సాయంత్రంలోపు మళ్ళీ సంభవించినా కూడా మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా తక్కువ తీవ్రత ఉంటుంది. సరైనటువంటి ప్రికాషన్స్. కానీ అందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఎవరైనా ఎక్స్పర్ట్ చేత ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటిది చెప్పించడం బాగుంటుందండి. తప్పకుండా. రైట్ మూర్తి గారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నేపాల్లోని భరత్పూర్లో ప్రకంపనల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడింది. దీంతో ఏపీలో పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణా జిల్లా గొల్లపూడితో పాటు విజయవాడలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, ఉర్లాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏం జరిగిందో తెలియక జనం భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఫ్లోర్లో జస్ట్ 2 minutes నుంచి 2 to 3 minutes షేక్ అయింది. అది కళ్ళు తిరుగుతున్నాయి ఏంటో అనుకుని చూసుకుని కిందకి మొత్తం అందరూ ఒకళ్ళైనా లిఫ్ట్లో కొంతమంది ఉండిపోయారు. మొత్తం అందరూ కిందకి దిగి పరిగెట్టుకుని వచ్చిన తర్వాత కూడా ఈ బిల్డింగ్ కిందకి వచ్చి చూసిన తర్వాత ఈ లూయిస్ ఫిలిప్ అని బోర్డు ఉంది, ఈ బోర్డు కూడా షేక్ అయిందండి. 2 minutes షేక్ అయింది. అది కూడా క్యాష్ కడుతున్నామండి. క్యాష్ కట్టేటప్పుడు సడన్గా తాత తిరుగుతున్నట్టు అయింది. ఒకసారి ఏంటో డౌట్ చూస్తే అందరూ ఒకసారి వదిలి బయటకు వచ్చేయడం జరుగుతుందండి. అసలు ఇది ఊహించిన ఎవరినైనా ఒకవేళ ప్రాపగాండా సృష్టించారేమో అని చెప్పి అనుకున్నామండి. కానీ తీరా చూస్తే రైలింగ్ పట్టుకుంటే రైలింగ్ కూడా ఊగిపోతుందని మన షోరింగ్ వస్తుందండి. ఉత్తర భారతదేశంలోని భూకంప ప్రకంపనల ప్రభావం ఏపీ మీద పడింది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, మమ్మిడివరం, పిఠాపురం, తుని, కాట్రేనికోన, గన్నవరం, సామర్లకోటల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్మెంట్లు, కార్యాలయాల్లోని జనం బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనలతో
ఎక్కడా ఎలాంటి నష్టం మాత్రం వాటిల్లలేదు.